కొద్ది కాలంలో నుంచి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. దీనిలో దురదృష్టకరమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే ఒక రాజకీయ నాయకులకే ఇది పరిమితం కావట్లేదు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్, సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ అందరూ తెలాపాపం తలా పిడికిడులాగా అందరి పాత్ర అందులో ఉండటం అనేది చాలా విచారకరం. అంటే అటువంటి స్వేచ్ఛ లేదు. వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి వినటానికి చెప్పడానికి స్వేచ్ఛ లేదు, వినటానికి ఓపిక లేదు. అంటే ఎట్లా వచ్చిందంటే ఒక పేరుకి డెమోక్రటిక్ సిస్టమ్ ఇది, కానీ ఆచరణలో ఇది ఒక సామెత ఉంది, ఎక్కడైతే నిరంకుశత్వం పడగు విప్పుతుంటే అక్కడ వాస్తవం అణిచివేయబడుతుంది. అదేవిధంగా ఈ నేపథ్యంలో ఇంతకుముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి చెప్పారు, మీరు పొగిడారు కదా అని. ఇంకా శ్రీనివాసరెడ్డి గారి గురించి చెప్పారు, మీరు పొగిడారు కదా అని. ఆ రోజు అసలు వాస్తవం బయటకు వచ్చిందా, బయటకు రానిచ్చారా? మొత్తం గందరగోళంగా అంతా ఇంతకంటే గొప్ప వరం మరొకటి లేదు. కాళేశ్వరం అనేది సర్వ సమస్యలకు అది విముక్తి, సంజీవని లాంటిది అని ఒక హెలికాప్టర్ నుంచి ఫోటోలు తీస్తూ ఆ నేలని చూపెడుతూ ఎందుకంటే ఇంకెక్కడ మన సజీవ స్రవంతి ఇంకెక్కడ ఉంటుంది, ఇటువంటి బస్సులు పెట్టి తీసుకెళ్ళి ఆ విధంగా చేశారు అధ్యక్ష. దానివల్ల సహజంగా ఎవరికైనా కూడా లోతుకి వెళితేనే కానీ తెలుస్తుంది, లోతుకి వెళ్లకుండా పూర్తిగా తెలవదు. అది చూసి ఇప్పుడు లోతుకి వెళితే ఏం తెలుస్తుంది, అసలు అంత నీళ్లు ఎలా నిలవన్నాయి, బ్యారేజ్కి డ్యామ్కి రిజర్వాయర్కి తేడా ఉన్నదా లేదా? ఇంతకుముందు మన మాజీ మంత్రివర్యులు చెప్పారు, అక్కడ బ్యారేజ్లో ఇన్ని టీఎంసీలు ఉన్నాయి, ఇక్కడ బ్యారేజ్లో ఇన్ని టీఎంసీలు ఉన్నాయి. నాకు తెలిసి వారిని మరలా బ్యారేజ్ అంటే ఏమిటి, డ్యామ్ అంటే ఏమిటి, రిజర్వాయర్ అంటే ఏమిటి చదివితే బాగుంటుంది అనేది నా కోరిక. ఎందుకంటే ఏ బ్యారేజ్ అయినా సరే 2 టీఎంసీలు 1.5 మ్యాక్సిమం అయితే 2.5 టీఎంసీల కంటే ఎక్కువ ఉండవు అధ్యక్ష. ధవళేశ్వరం కానీ, ప్రకాశం బ్యారేజ్ కానీ, ఇంకా అనేక బ్యారేజ్లు, అందుకే అవి 100 ఏళ్ళైనా సరే అవి సజీవంగా ఉన్నాయి. నువ్వు శక్తికి మించినటువంటి నీళ్లను అక్కడ నిల్వ చేయడంతో సహజంగానే అది ఎందుకు నిల్వ చేశారంటే ఇది ఈ షో అప్ కోసం, ఇదంతా కూడా అద్భుతంగా జరుగుతుందని తెలియజెప్పడం కోసం, అంటే మీరు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం ఆ విధంగా షో అప్ ఆ యాక్టివిటీస్కి పాల్పడటం అనేది ఈ తెలంగాణ ప్రజలకు చేసిన ద్రోహమా కాదా వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ సందర్భంగా కొసరాజు గారు ఆ రోజుల్లో రాముడు భీముడు అనే సినిమా వచ్చింది అధ్యక్ష. రాముడు భీముడు సినిమా ఎన్టీ రామారావు గారు అందులో హీరో. అప్పుడే నాగార్జున సాగర్ నెహ్రూ గారు శంకుస్థాపన చేస్తూ ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని చెప్పటం, ఆ సందర్భంగా దాన్ని పిక్చరైజేషన్ చేస్తూ నాగార్జున సాగర్ ప్రాంతంలో ఒక పాటను చిత్రీకరించారు అధ్యక్ష. అందులో దేశము మారిందోయ్, కాలము మారిందోయ్, కొండలు కొట్టి డ్యాములు కట్టి నేలను మలిపి చాలను తడిపి కష్టాలు తీరేనోయ్, సుఖాలు నీవేనోయ్, ప్రతి కష్టజీవి రక్తబొట్టుకు. అది అంటే అప్పుడే వాళ్ళు ఊహించింది ఏంటంటే ఇక మనకు స్వాతంత్రం వచ్చింది, ప్రాజెక్టులు వస్తున్నాయి, ఇక అంతా మంచే జరుగుతుంది అనేటువంటి ఒక ఫీల్ గుడ్ ఆ నేపథ్యంలో అటువంటి పాట రాయటం జరిగింది అధ్యక్ష. ఇవాళ ఏం జరుగుతున్నాయి, ఇవాళ ప్రాజెక్ట్ అంటేనే ఏటీఎంలుగా ముద్రీకరించబడ్డాయి. దానిలో దురదృష్టం ఏంటంటే అధికారులు కూడా భాగస్వాములు అవుతున్నారు. అధికారులకు ఇష్టం లేకపోతే వాళ్ళకి ఏదో ఉంటుంది కదా, ఒక లెటర్, వాళ్ళ డిసెంటో లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఫైల్ లెటర్ పెట్టడము, లేకపోతే వాళ్ళ అభిప్రాయం భిన్నమైన అభిప్రాయం పెట్టడం జరగాలి. కానీ చెప్పే ధైర్యం లేదు, చేసే పరిస్థితి లేదు. వాళ్ళని కూడా ఈ ముగ్గులో దించేస్తున్నారు. మన ముగ్గురు అయిపోయారు, మురళీధరన్ గారు, ఇంకా పేర్లు చెప్పకూడదు అనవసరం, ముగ్గురు ఇప్పుడు కూడా జైల్లో ఉన్నట్టున్నారు. అదేవిధంగా సీనియర్ ఐఏఎస్ పేర్లు కూడా ఇందులో దానిలో మెన్షన్ చేసి వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి రిపోర్ట్లో ఉంది అధ్యక్ష. అంటే ఇది మనం ఒకసారి అధికారులు కూడా వారికి స్వేచ్ఛ ఇవ్వాలి.
మన సిస్టమ్ లెజిస్లేటర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ దేనికి దానికి విడివిడిగా ఫంక్షన్ చేయాలి. కానీ వాళ్ళకి జరగట్లేదు అధ్యక్ష. లెజిస్లేచర్ని, జ్యుడిషియరీని అలాగే ఎగ్జిక్యూటివ్ని అన్నింటినీ కంబైన్ చేసేసి ఒక్కళ్ళ తంబు ఇంప్రెషన్తో లేకపోతే ఒక తంబు రూల్ ద్వారా పరిపాలన చేయాలనుకున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఆ రోజుల్లో శంకరన్ గారు లాంటి వాళ్ళు, జయభారత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఇప్పుడు కూడా మనకున్న జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు అనేక మంది అధ్యక్ష ఆ రోజుల్లో ఐఏఎస్ అంటే ఇలా ఉండాలి అని ఆదర్శంగా ఉండేవాడు. నేను అందరూ ఐఏఎస్ని అంటలేదు, కానీ ఎప్పుడైతే ప్రెషర్స్కి లొంగుతారో అటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని. ఎందుకంటే మీరు 30 ఏళ్ళు ఉండాలి, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు 5 ఏళ్ళు ప్రజలు అధికారం అవకాశం ఇస్తే ఇంకొంతకాలం ఉంటారు. కానీ ఇవాళ ఆ విధంగా లేదు అధ్యక్ష. అందువలన అదేవిధంగా ఇంజనీరింగ్ కూడా చూస్తే సర్ ఆర్థర్ కాటన్, లేకపోతే మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఎటువంటి మహానుభావులు ఆ రోజుల్లో గుర్రాలు ఎక్కి తిరుగుతూ ఎక్కడ ఏది అవసరం ఉందో తిరుగుతూ ఆ విధంగా చివరికి ఆయన మన సర్ ఆర్థర్ కాటన్ దుమ్ముగూడెం ఆ ప్రాంతం వచ్చినాక లేకపోతే ఇచ్చెంపల్లి ప్రాంతంలో చివరికి ఆ దోమలు దీనికి బలై మరణించాడు అధ్యక్ష సర్ ఆర్థర్ కాటన్. అది అంకిత భావం. కానీ ఇవాళ అదేమీ కనపట్లేదు. అందువలన ఈ అన్ని అంశాలని మనం పరిగణలో తీసుకుని దీనిపైన చర్చిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. దీనిలో భాగంగా కొంతమంది అంటున్నారు మేడిగడ్డ ఒకటే కదా పోయింది, దాన్ని వెడగొట్టి చూస్తే ఇంతే కదా దాని ఖర్చు. ఇది కరెక్ట్ కాదు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ వెడగొట్టి చూస్తే ఖర్చు తక్కువే, కానీ యాజ్ ఏ హోల్ మొత్తం కాళేశ్వరంగా చూస్తే ఎంత ఖర్చు ఉంటుంది. వాళ్ళు అనొచ్చు ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్ కానీ లేకపోతే కొండపోచం సాగర్ కానీ లేకపోతే ఇటువంటివన్నీ అవి ఎప్పుడైనా ఉపయోగంలో ఉంటాయి, అవన్నీ తీసేస్తే ఇది ఇంతే కదా అని. అసలు అవి తీసేసి ఎల్లంపల్లి రాజశేఖర రెడ్డి గారి కాలంలో, మిడ్ మానేర్ పివి నరసింహారావు గారి కాలంలో కట్టారు. ఆ విధంగా అవన్నీ కూడా వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు. కాకపోతే మల్లన్న సాగర్ అప్పుడు ఒక టీఎంసీ ఉండేది, దాన్ని పెంచారు. ఈ విధంగా చేసి తద్వారా వీటన్నిటిలో ప్రాజెక్టు ఎక్స్పెండిచర్ ఎస్కలేషన్ ఎంత పెరిగింది అది మనం చూడాల్సిన అవసరం ఉంది. మేడిగడ్డ ఎంత ఉంది ఇదని కాదు. దానిలో ఆనాడు అక్కడైతే ప్రాణహిత అయితే 37,000 కోట్లు, మొదట్లో 17,000 కోట్లు, తర్వాత 37,000 కోట్లకి అది ఎస్టిమేషన్లో వచ్చింది అధ్యక్ష. దాన్ని మార్చడం వలన 80,000 కోట్లు చిల్లర వచ్చింది, తర్వాత 1,00,000 కోట్లు అయింది. ఇప్పుడు ప్రజెంట్ వాల్యూలో 1,40,000 కోట్లు ఆ ప్రాజెక్టు అని చెప్పి ఇందులోనే కాగ్ రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అందువల్ల మరి అంత డబ్బు ఎవరు కట్టాలి, ఎటు పోతుంది, ఎవరు తెలియలేదంటే అంతా శివభక్తులే, తట్లో చేపలు మాత్రం ఉండవు. ఎవరు తినకుండా, ఎక్కడ అన్యాయం జరగకుండా, ఎక్కడ కరప్షన్ లేకుండా ఏం జరుగుతుంది ఇది మనం సీరియస్గా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇది ఏమంటారంటే ఒక చిన్న తప్పే కదా అంటారు. చిన్న తప్పు ఒక్క పీరే కదా, లేకపోతే ఒక బ్లాక్లో 2-3 పీర్స్ కదా అని అంటారు. నాకు అర్థం కావట్లేదు. కొంతమంది తప్పులు చేయొచ్చు, కానీ డాక్టర్ తప్పు చేయకూడదు. డాక్టర్ తప్పు చేస్తే మనిషి ప్రాణానికే ప్రమాదం. డాక్టరు తప్పు చేయొద్దు. డాక్టర్ తప్పు అట్లే ఇది మనకి ఆక్సిజన్ లాంటిది, గుండెకాయ లాంటిది ఇరిగేషన్ ప్రాజెక్ట్. అక్కడ తప్పు చేసి చిన్న తప్పే కదా, సరిదిద్దొచ్చు కదా. అసలు ఆ తప్పుకి ఎందుకు అవకాశం ఇచ్చారు, అది ఎంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది, అది మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష. అందుకే టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్, బట్ ఇన్ సెన్సిటివ్ ప్రాజెక్ట్స్ లైక్ కాళేశ్వరం దట్ proverb cannot be applied. Here to err is a fatal. సెన్సిటివ్ ప్రాజెక్ట్స్లో తప్పు చేయటం అనేది అది మరణంతో సమానం. అందువలన దీనిపైన సీరియస్గా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ గవర్నమెంట్ బాగా డెమోక్రటిక్గా ఆలోచన చేస్తున్నట్టుగా ఉంది. ఇంతకుముందు చూసాం మనం, ఏ చిన్నది తప్పు జరిగినా ఇమీడియట్గా కేసులు పెట్టడమో లోపలేయటమో, అది వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారనే ఆలోచన ఏంటో కానీ కొద్దిగా జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నట్టున్నారు. అల్టిమేట్గా ఇందులో రిపోర్ట్లో ఏముందో చివరిలో నేను చెప్తాను, దాన్ని బట్టి చేస్తే బాగుంటుంది అధ్యక్ష. తర్వాత ఇక్కడ మనం అసలు అన్ని తప్పులే, ఒక తప్పు కాదు అధ్యక్ష, ఒక తప్పు కాదు. మేడిగడ్డకు ఎంపిక చేసే స్థలం ఏమిటి, అది ఇసుక ప్రాంతం, దానిలో చేయడానికి వీల్లేదు. బెరాజ్ అయితే తప్పనిసరిగా చేయొచ్చు, కానీ దానిలో కూడా కొద్ది టెక్నికల్ ప్రాబ్లం వస్తే అది కూడా చెడిపోయిద్ది. అది అగెన్స్ట్ ద ఎక్స్పర్ట్స్ ఒపీనియన్
దే ప్రొసీడెడ్ ఫర్ అదర్. అది అట్లే దాని కింద శాండ్ స్టోన్. ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనకు రాసిన లేఖ ఏం రాసిండ్రు మన కిరణ్ కుమార్ రెడ్డి గారికి? డేటు 15th October 2013. At this full reservoir level 152 meters, about 2099 hectares and 22 villages in Chandrapur district itla munipota undi. It is also requested that Andhra Pradesh government should not proceed with unilaterally decided layouts and control levels as it may lead to unfruitful expenditure. అంటే మీరు పెట్టే ఖర్చు వృధా అవుతుంది. మీరు 152 మీటర్ల ఎత్తులో మేము ఒప్పుకోము అని చెప్తే దీనికి కిరణ్ కుమార్ రెడ్డి గారు రిప్లై కూడా ఇచ్చారు. ఆయన కూడా కాంగ్రెస్ సీఎమే. అంటే మీరు ఆనాడు నీళ్లు లేని చోట ప్రాజెక్టును కడితే మీరు చేసిన ఖర్చు వృధా అయితే ఆ వృధాను కాకుండా నీళ్లు లేని చోట నుంచి నీళ్లున్న చోటికి మార్చి మీరు చేసిన తప్పును సవరించింది ఈనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళ అనుమతి ఇవ్వమని చెప్పలేదు అధ్యక్ష. వాళ్ళు ఏమన్నారంటే అయ్యా మీరు ఇక్కడ కట్టుకోండి అంటే వీళ్ళు ఇక్కడ కట్టుకోండి అంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఒపీనియన్ తీసుకొని పూణేకి సంబంధించిన ఒక సంస్థను అపాయింట్ చేసి ఆ పూణే సంస్థ ఇచ్చే రిపోర్టు మీద మనం 148 మీటర్ల కట్టాలి. అంతకుముందు హనుమంతరావు గారు అని ఉండేవాడు. శివరామకృష్ణ గారు, హనుమంతరావు గారు వాడు బాగా ఎక్స్పర్టైజ్డ్ ఇంజనీర్స్. ఆయన చెప్పాడు ఇంత పెద్ద ఈ పనికిరావు, ఇంత అవసరం కొన్ని సందర్భాల్లో కొన్ని పెట్టొచ్చు కానీ ఇక్కడ పనికిరాదు, ఇది స్టెపుల్ ఆర్డర్లో చిన్న చిన్న బ్యారేజీలు కట్టుకోవాలని చెప్పాడు. అలాగే ఆయన ఒక కమిటీ వేశారు పాత గవర్నమెంట్. ఇదంతా కూడా ఇంతకుముందు కూడా చర్చకు వచ్చింది. ఆ కమిటీ వాళ్ళు చెప్పింది కూడా దాన్ని వాళ్ళు పెడచేవని పెట్టి వాళ్ళు ఏమనుకున్నారో అది చేశారు అధ్యక్ష. అదేవిధంగా అక్కడ దాన్ని ఏం చూపెట్టారంటే అప్పుడు ప్రభుత్వం దాన్ని అక్కడ కూడా అబద్ధం చెప్పారు అధ్యక్ష. బ్యారేజీ నిర్మాణం కొరకని చూపెట్టారు అక్కడ. అది ఇందులో పొందుపరిచారు, మన ఈ రిపోర్ట్లో కాగ్ రిపోర్ట్లో పొందుపరిచారు. బ్యారేజ్ కోసం చూపెట్టి అక్కడ రిజర్వాయర్ లాగా నీళ్లు నిలబెట్టారు. అది ఎంత మోసమో, ఎంత ఈ రాష్ట్రానికి జరిగే ఎంత ప్రమాదమో ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. తర్వాత ఇప్పుడు మనం కాస్ట్ బెనిఫిట్ రేషియో కూడా చూసుకోవాలి అధ్యక్ష. కాస్ట్ బెనిఫిట్ రేషియోలో తుమ్మిడిహట్టి నుంచి అక్కడికి మార్చారు. తుమ్మిడిహట్టి అయితే ఒక్క చోట ప్యాకేజీ 5th లో 20 మీటర్ల లిఫ్ట్ ఒక్కటి పెట్టేస్తే మిగిలినంత గ్రావిటీ ద్వారా నడుస్తుంది అధ్యక్ష. అందువలన మరి నీళ్లు తగ్గుతాయి, ఇవన్నీ అబద్ధపు మాటలు. వ్యాప్కోస్ వాళ్ళు వీళ్ళకి ప్రాణేత్ దగ్గర నడుస్తుందని చెప్పారు, అటు వాళ్ళకు కూడా నడుస్తుంది అన్నారు. వాళ్ళు అంటే మనకి ఇల్లు కట్టుకోవాలి, నాకు ఇది ఈ డిజైన్లో కావాలంటే ఆ ఇంజనీర్ రాసిస్తాడు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ వ్యాప్కోస్ ఇది పనికి వస్తుందని చెప్పాడు. రాజశేఖర రెడ్డి గారు తర్వాత కేసీఆర్ గారు అడిగాడు కాబట్టి పనికి రాదని చెప్పాడు. కానీ ప్రాక్టికల్గా అది కాదు, అందరు కూడా తెలుసు. 148 మీటర్ల ఎత్తులో పెట్టుకుంటే, లేకపోతే ఇంకొద్దిగా ముందుకు వస్తే 152 మీటర్ల ఎత్తులో ఎల్లంపల్లి ఆ ప్రాంతంలో వేములపల్లి అని ఉంటుంది, అక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పి నిపుణులు చెప్తున్నారు. ఆ విధంగా చేస్తే ల్యాండ్ దానికి దీనికి సాగు అయ్యేది కొద్ది వేరియేషన్ మాత్రమే ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా ఇక్కడ ఒక మొత్తం యూనిట్ ధర విద్యుత్కు సంబంధించి ఒక టీఎంసీకి ప్రాణహిత అయితే 1,33,00,000 అధ్యక్ష. అది అప్పుడు రేట్లు. కాళేశ్వరానికి 8,61,61,00,000 అధ్యక్ష ఒక యూనిట్కి. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న లిఫ్టులకు మొత్తం 8,459 మెగావాట్ల విద్యుత్ అవసరం అధ్యక్ష. ఇది రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మొత్తం స్థాపిత సామర్థ్యంలో దాదాపు 50% అధ్యక్ష. మనం ఉత్పత్తి అయ్యేటువంటి విద్యుత్తులో సగం కాళేశ్వరానికే పోయే ప్రమాదం కనపడతా ఉంది అధ్యక్ష. ఇది ఇంకా ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత యూటిలిటీకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా మొత్తం ఇప్పుడుంది ఎంతంటే 8,459, 14,344 మిలియన్ యూనిట్లకి పెరిగే ప్రమాదం కూడా ఉంది అధ్యక్ష. ఈ విధంగా ప్రతి ఏటా ఇప్పుడున్న రేట్ల ప్రకారంగా విద్యుత్ ఛార్జీల కోసం 10,374 కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష. దాని వార్షిక నిర్వహణకు అయితే ఇంక 252 కోట్లు, మొత్తంగా 10,647 కోట్లు, 647.26 కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష విద్యుత్ మీద. దీనికి సంబంధించి
బెనిఫిట్ కాస్ట్ రేషియో BCR ప్రకారం ప్రాజెక్టుపై వెచ్చించే ప్రతి రూపాయికి కేవలం 52 పైసలు విలువ గల ప్రయోజనం మాత్రమే ఉంటుందని కాగ్ రిపోర్ట్లో స్పష్టంగా మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ చాలా సాగు చేశారన్నారు, ఏది నిజమో తెలియదు. నేను ఒకవేళ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐ మే బి కరెక్టెడ్. నేను చదివిన దానికి సంబంధించి టోటల్గా 18.26 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు లక్ష్యంగా ఈ కాళేశ్వరం పెట్టారు అధ్యక్ష. దానిలో 14,830 ఎకరాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ అభివృద్ధి పనులు పూర్తయినాయి. ఇంతవరకు వాస్తవంగా కల్పించిన ఆయకట్టు కేవలం 40,880 ఎకరాలు మాత్రమే 2022 మార్చి నాటికి. ఇది ఎంతమేర కరెక్ట్ నాకు తెలియదు, నేను చదివిందే రాసుకుని చెబుతున్నాను అధ్యక్ష. అంటే వాళ్ళు చెప్పిన లెక్క ఏంటో ఇవన్నీ అంటే డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ని ఇవన్నీ కలిపి చెప్తున్నారా? అదంతా కూడా ఉత్తమరెడ్డి గారు దాని మీద మరోసారి క్లారిటీ ఇవ్వాలని నేను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఏదైనా ఇది కాదు ఇది కరెక్ట్ కాదని చెప్తే వాళ్ళకి ఇది ఒక అలవాటు అయిపోయింది అధ్యక్ష. ఈ మధ్య కాళేశ్వరం సంబంధించి నేను ఒక మీటింగ్లో ఇది చెప్పాను. అది ఒక వైట్ ఎలిఫెంట్ లాగా ఉంది. దానిలో సంవత్సరానికి ఇంత భారం పడతా ఉంటే రాష్ట్రానికి చాలా ప్రమాదం ముంచుకొస్తుంది. దాని పట్ల ఆలోచన చేయాలంటే నా పైన వీడియోలు ఇష్యూ చేశారు అధ్యక్ష. వీడికేం తెలవదు అంటే ఎవరన్నా ఇది కాదు ఇది అని సలహా ఇస్తే నీకేం తెలవదు అంటే వాళ్ళే పుట్టుకతోనే అన్ని నేర్చుకుని పుట్టినటువంటి విద్యావంతుల్లాగా ఆ విధంగా ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు దీని విలువ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత విలువ 1,47,427.41 కోట్ల అధ్యక్ష. ఇది ప్రజెంట్ విలువ. దీన్ని ఏం చేయాలి అనేది ఇవాళ సీరియస్గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇక్కడ ఇంకో మోసం కూడా జరిగింది అధ్యక్ష. మనం ఈ టీఎంసీ మెట్ట ప్రాంతంలో 10,000 ఎకరాలకి ఒక టీఎంసీ, మాగాణి ప్రాంతం అయితే 6,000 ఎకరాలకి సాగుకు ఉపయోగపడుతుంది అధ్యక్ష. ఇక్కడ వచ్చేసరికి మొత్తం ప్రాజెక్టుల కింద దాదాపు మెట్ట ప్రాంతం ఉంటుంది. వారు ఎంత చూపెట్టారంటే 17,668 ఎకరాలు ఒక టీఎంసీకి చూపెట్టారు అధ్యక్ష. చూపెట్టి దాన్ని ఎస్కలేట్ చేశారు. ఇది ఇంత సాగుకు వస్తుందని చెప్పి ఆ విధంగా ఎస్కలేట్ చేశారు అధ్యక్ష. అందుకని టోటల్గా ప్రాణేత నుంచి మైలారం వరకు ఆల్రెడీ ఇప్పుడు 70 కిలోమీటర్ల నిర్మాణం జరిగింది. మరొక 42 కిలోమీటర్ల కాలువ తవ్వితే అల్లంబల్లో కలిసేస్తుంది. ఇది ఎప్పుడు జరిగింది? అప్పుడే జరిగింది. వాళ్ళు ఏమంటున్నారు, ఇందా నేను మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా విన్నాను, మేడిగడ్డ ప్రాక్టికల్గా కాదంటున్నారు. వారు ఏం చెప్పారంటే కాళేశ్వరం మేడిగడ్డ కూడా టేకప్ చేస్తామన్నారు. మేడిగడ్డ ప్రాక్టికల్ కాదంటే కాళేశ్వరంతో పాటు కాళేశ్వరంతో పాటు ప్రాణేత కూడా టేకప్ చేస్తామని ఎందుకు చెప్పారు అంటే నిమిషానికి ఒక మాట ఆ విధంగా మారుస్తూ ఉన్నారు అధ్యక్ష. ఆ విధంగా ఇలా ఇంకా చాలా అనేక పాయింట్స్ ఉన్నాయి. ఇవన్నీ కంటే మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్లో దానికి సంబంధించి వాళ్ళు అంశాలు క్రిస్టల్ క్లియర్గా రిపోర్ట్లో రాశారు అధ్యక్ష. ఏమని రాశారంటే ఇప్పుడు అక్బర్ గారు చెప్పారు, అవన్నీ కూడా మీరు ఇవ్వందే విజిలెన్స్ కానీ లేకపోతే అదర్ రిపోర్ట్స్ కానీ ఇస్తే వాటిని బేస్ చేసుకునే వాళ్ళు కన్క్లూజన్కి వచ్చినట్టు నాకు అర్థమవుతుంది. ఘోష్ కమిషన్ ఇందులో ఏమని ఉందంటే అధ్యక్ష, it should be and it is hereby conclusively held that the environment and directions of the then Chief Minister minutely towards planning, construction and operation of these 3 barrages is the cause and result of irregularities and the cause of distress to these 3 barrages. అంటే ఆయన సూచనల ప్రకారంగానే ముఖ్యమంత్రి గారి డైరెక్షన్స్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వబట్టే ఎంతటి విపత్తు జరిగింది. రెండో పేరాలో ఇది ద దెన్ మినిస్టర్ ఫర్ ఇరిగేషన్
Minister for Finance and the then Chief Minister took the stand before this commission that it is for the executive to implement the policy of the government. ఇది మాకేం సంబంధం లేదు, గవర్నమెంట్ పాలసీని అమలు చేయవలసిన బాధ్యత ఎగ్జిక్యూటివ్ అని చెప్పి వాళ్ళ మీద పెట్టి తప్పించుకోవడం జరిగింది అధ్యక్ష. ఇట్ మే బి ట్రూ, వాడు రాసింది, ఇట్ మే బి, ఇది వాస్తవం కావచ్చు. హౌఎవర్ ఇన్ ద ప్రెజెంట్ కేస్ the shifting of location of barrage to Medigadda on the alleged ground of availability of water is the decision of the then Chief Minister, and this decision is taken suppressing the report of the experts committee under GO RT number 28. అంటే అది వాస్తవం అయినప్పటికీ కూడా ఇది షిఫ్ట్ చేయటంలో మొత్తం కూడా ఆయనదే పాత్ర ఉంది. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ మీదకి ఆయన నెట్టేస్తున్నాడు అనేది ఇందులో ఉంది అధ్యక్ష. అదేవిధంగా ద దెన్ మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ రిమైన్డ్ యాజ్ ఏ టాసిట్ పెర్పెట్రేటర్. అంటే పెర్పెట్రేటర్ అంటే దోషికి సహాయం చేసేటువంటి, మౌనంగా సహాయం చేసేటువంటి పాత్ర వహించారు. దెన్ మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ ప్లానింగ్ రిమైన్ యాజ్ ఏ టాసిట్ పెర్పెట్రేటర్ అండ్ దెన్ మినిస్టర్ ఫర్ ఇరిగేషన్ allowed the then Minister for Irrigation allowed the then Chief Minister to fulfill his desire. ఆయన ముఖ్యమంత్రి ఏది చెప్తే దానికి అంగీకారం తెలియజేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ద దెన్ చీఫ్ మినిస్టర్ బీయింగ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్ ఆల్సో ఇన్ ఇంప్లిమెంటింగ్ ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ద మేనర్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ కాజ్డ్ హ్యూజ్ లాస్ టు ద స్టేట్ పబ్లిక్ ఎక్స్చెక్కర్. అంటే ముఖ్యమంత్రి చేసినటువంటి దీనివల్ల విపరీతమైనటువంటి తీవ్రమైనటువంటి నష్టం మన ఖజానా కలిగింది. దేర్ఫోర్ ద గవర్నమెంట్ ఈజ్ అట్ లిబర్టీ, ది గవర్నమెంట్ ఈజ్ at liberty to take appropriate action against the then chief minister in accordance with the law. ఇందులో స్పెసిఫిక్గా సార్, ఇందులో స్పెసిఫిక్గా జనరలైజ్డ్గా లేదు. స్పెసిఫికల్లీ ఇట్ ఈస్ మెన్షన్ దట్ ఎనీ టేకింగ్ ఎనీ యాక్షన్ అగైనెస్ట్ ద దెన్ చీఫ్ మినిస్టర్ ఈజ్ ఎట్ ద లిబర్టీ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఇంకా అంతకంటే వాళ్ళు ఇంకా ఇది చాలు మనకి. తర్వాత ఇక ఇంజనీర్లకు సంబంధించి ఇవన్నీ కూడా ఇచ్చారు. వాళ్ళందరూ చాలామంది పేర్లు కూడా వాళ్ళు మెన్షన్ చేశారు అధ్యక్ష. చివరికి వైల్ ద దెన్ మినిస్టర్ ఫర్ ఇరిగేషన్ గేవ్ ఇన్స్ట్రక్షన్స్ ఎట్ ర్యాండమ్ అండ్ ద మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ apathetical towards the finance and economic health of the state, it is the then chief minister who can be directly and also vicariously made accountable for the irregularities and the illegalities in planning, construction, completion. ఇక్కడ అన్ని వచ్చినాయి అధ్యక్ష. ప్లానింగ్, కన్స్ట్రక్షన్, కంప్లీషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద 3 బ్యారేజెస్. దీనిలో పూర్తి బాధ్యత ముఖ్యమంత్రిది, అప్పటి ముఖ్యమంత్రిది. However, it is for the government to examine, to take action against them if any in accordance with the law. అయినప్పటికీ ఇది ఈ ప్రభుత్వం లా ప్రకారంగా బాధ్యత తీసుకోవాలనేది ఇందులో ఉంది అధ్యక్ష. అందువల్ల ఫైనల్గా దీనికి సంబంధించి ఏదో ఒకటి మేము చెప్తేనే మీరు నిర్ణయాలు చేస్తారని కాదు, సభ పెట్టారు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఇప్పుడు చెప్పకపోతే ఇబ్బంది కూడా అవుతుంది. నా ఆలోచన ఏంటంటే